రాష్ట్ర ప్రజలకి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాము. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మొన్నటి దినం దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిగ నాగరాజు ఇంటి పైన దాడి చేయడం, ఆ సందర్భంలో మాదిగ నాగరాజు ఇంట్లో లేకపోగా అతని భార్య అయినటువంటి మాదిగ సుచిత్ర గారు సార్ మీ కాలు పట్టుకుంటాం, మాకు ఎటువంటి పాపం తెలియదు, ఇందులో మా తప్పు లేదు, దయచేసి మమ్మల్ని మన్నించండి అంటూ మాదిగ సుచరిత మా సోదరి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారి కాలు పట్టుకుని ప్రాధేయపడుతున్నటువంటి సందర్భంలో విరూపాక్షి గారు ఆడబిడ్డ అని చెప్పేసి చూడకుండా ఆయనను కాలుతో కొట్టి, అదేవిధంగా ఆయన దుస్తులను లాగి ఆయన ఒంటిపైన బట్టలు చిరిగిపోయే విధంగా రాక్షసంగా వ్యవహరించడం చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దళిత విభాగానికి సంబంధించినటువంటి నాయకులుగా మేము తిరుగురంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి ప్రధాన చెరువులు, అదేవిధంగా చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందినటువంటి హరి అనేటువంటి వ్యక్తి అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తూ అక్రమ ఇసుక వ్యాపారం ద్వారా అడ్డగోలుగా సంపాదించినటువంటి డబ్బులో కొంత వాటా ఎమ్మెల్యే విరూపాక్షికి ముట్ట చెప్తూ విచ్చలవిడిగా అక్రమ వ్యాపారం చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ ఇసుక దందాకు అలవాటు పడినటువంటి హరి వైసీపీ ప్రభుత్వం తొలగిపోయి నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు అక్కడ సంగాల గ్రామంలో ఇసుక డంపు చేయడం జరిగింది. ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఎవరి అవసరానికి బట్టి వాళ్ళు ఇసుక ర్యాంపు దగ్గరికి వెళ్ళి రాయల్టీ చెల్లించి వాళ్ళ అవసరాలకు తగినటువంటి మోతాదులో ఇసుక తీసుకెళ్లవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అనుమతించింది. ప్రజల అవసరాల కోసం, ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ధర విపరీతంగా ఆకాశం పెట్టడం జరిగింది. ఒక ట్రాక్టర్ ఇసుక 7,000 రూపాయలు అమ్మడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రంలో పేదవాడు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అక్రమంగా ఇసుక దందా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకోవడం జరిగింది. రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయి నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఉపాధి లేక వాళ్ళ భార్య బిడ్డలను పోషించుకునే పరిస్థితి లేక అప్పులు ఉండగా అన్నమో రామచంద్రాన్ని అలవాటించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని గమనించినటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకను అందిస్తాం ప్రజలకు అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికక్కడ క్వారీలు ఏర్పాటు చేసి ప్రజల అవసరాల కోసం రాయల్టీ చెల్లించి అతి తక్కువ ధరలోనే ఇసుక తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ల నిర్మాణం చేసుకునే విధంగా పేద ప్రజలకు వెసులుబాటు కల్పించడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నిబంధనలు కొనసాగుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే విరూపాక్షి ప్రధాన విచారుడైనటువంటి హరి అక్రమంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను డంపు చేసి పెద్ద మొత్తంలో డంపు చేసి అక్రమంగా అమ్ముకుంటూ అక్రమ సంపాదనకు అలవాటు పడినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రభుత్వ అధికారులు ఆయన అక్రమంగా డబ్బు చేసినటువంటి ఇసుక నిల్వలను గుర్తించి ఆయన పైన ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకుని హరి పైన 2 లక్షల రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఆ జరిమానా విధించడం ప్రభుత్వ అధికారులు జరిమానా విధించడం వల్ల సంగాల గ్రామంలో స్థానికంగా ఉంటున్నటువంటి మాదిగ నాగరాజు కుటుంబమే తన పైన అసూయతో ఈరోజు ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి నా అక్రమ ఇసుక దందాను బట్టబయలు చేసింది, నా మీద ఫైన్ పడే విధంగా చేసింది అని చెప్పేసి అసూయతో నాగరాజు గారికి ఫోన్ చేసి కొడక నువ్వు ఎక్కడున్నావురా నీ అంతు చూస్తానని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన బళ్ళారిలో నాగరాజు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళిత సోదరుడు నాగరాజు బళ్ళారిలో ఉండడం జరిగింది. మరుక్షణం ఆలూరు ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షికి ఫోన్ చేసి హరి అన్న నా మీద ఈ విధంగా అధికారులకు సమాచారం ఇచ్చి నేను అక్రమంగా నిల్వ చేసినటువంటి ఇసుక డబ్బును ప్రభుత్వ అధికారులకు పట్టించారు, నా పైన ఫైన్ పడేలాగా చేశారు, మీరు తక్షణమే రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన కోరడంతో నేను ఒక ప్రజాప్రతినిధిని, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నియోజకవర్గంలో
చట్టాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి 6 కార్లు వెంటబెట్టుకుని తన అనుచరులను వెంటబెట్టుకుని సంఘాల గ్రామానికి వెళ్ళి తన ప్రధాన అనుచరుడైనటువంటి హరిని వెంటబెట్టుకుని మాదిగ నాగరాజు ఇంటి పైన దాడికి పాల్పడి మా ఆడబిడ్డ దళిత సోదరి సుచిత్ర గారిని కాలుతో తన్ని దుర్భాషలు మాట్లాడి అడ్డు వచ్చినటువంటి నాగరాజు అని అడ్డు వచ్చినటువంటి శివ అనే ఒక పిల్లవాడిని చెయ్యి విరగొట్టి, అదేవిధంగా అడ్డు వచ్చినటువంటి మరొక పిల్లాడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి శేఖర్ తలవలగొట్టి ఈరోజు ప్రాణాల పరిస్థితిలో శేఖర్ బల్లారి ఆసుపత్రిలో చికిత్స పొందడానికి కారణమైనటువంటి ఈ వైసీపీ ఆదూరు ఎమ్మెల్యే దుర్మార్గుడు విరూపాక్షిని తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నా ఎస్టీలు అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పేటువంటి నీవు మా ఓట్ల కోసం మాత్రమే మా మీద ప్రేమ వలకపోసావే తప్ప దుగ్గిరాల కరుణాకర్ని ఆత్మహత్యకు కారణమైనటువంటి నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మీరు చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు పైన చర్యలు తీసుకోలేదు మీరు. అదేవిధంగా ఒక దళిత ఆడబిడ్డ పైన ట్రాక్టర్తో తొక్కించి చంపినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించిన మీ వైసీపీ నాయకుల పైన మీరు చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా విజయనగరం ప్రాంతంలో తన జీపుతో అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నటువంటి దళిత ఆడబిడ్డ పైన జీపుతో డాష్ కొట్టి యాక్సిడెంట్ చేసి చంపినటువంటి మీ వైసీపీ నాయకుల పైన చర్యలు తీసుకోలేకపోయారు. అదేవిధంగా ఈ రోజు కర్నూలు జిల్లా ఆదూరు నియోజకవర్గం సంబంధించినటువంటి మీ ఎమ్మెల్యే విరూపాక్షి పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అందుకు మీరు క్షమాపణ చెప్తారా, లేకపోతే మీ విరూపాక్షితో క్షమాపణ చెప్పిస్తారా? మీ తక్షణమే మీ పార్టీ నుండి విరూపాక్షిని సస్పెండ్ చేస్తారా? దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి నా దళిత సోదరులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సవినయంగా విన్నపం చేస్తా ఉన్నాను. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ మన ఓట్లు మాత్రమే కావాల్సి వస్తా ఉన్నాయి. మన ఓట్లతో ఎమ్మెల్యేలుగా గెలిచి, మన ఓట్లతో ఎంపీలుగా గెలిచి, మన ఓట్లతో మంత్రులుగా, మన ఓట్లతో ముఖ్యమంత్రులుగా చలామణిస్తూ అక్రమ వ్యాపారాలు, అక్రమ దందాలు చేస్తూ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు మన పైన దాడులు చేయడం, మన ఆడబిడ్డలను నిర్దాక్షిణ్యంగా కాల్తో తగ్గడం, వాళ్ళ వస్త్రాలు చిరిగిపోయేలాగా చేయడం, మన దళిత బిడ్డలను తలముల కొట్టి చేతులు విరగొట్టి ఈ రోజు అమానుషంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత సోదరుడు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన దళితులను కించపరుస్తూ, మన దళిత ఆడపిల్లల పైన దాడులు చేస్తూ, మన దళితులను కలవబలగొడుతూ, మన దళితులను హత్యలు చేస్తూ, మన దళితులను ఆడబంగారం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన విధంగా గుణపాఠం చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో దారుణంగా ఓడించాల్సినటువంటి అవసరము, బాధ్యత మనందరి పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దళితుల పక్షాన నిలబడి పోరాడుతున్నది ప్రతిపక్షంలో కావచ్చు, అధికార పక్షంలో కావచ్చు, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమైనటువంటి విషయాన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత సోదరుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా ఎంఆర్పిఎస్ నాయకులకు, మా మహానాడు నాయకులకు నేను చేతులు జోడించి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాను. దయచేసి మన దళితుల పైన దాడులు చేస్తున్నటువంటి వైసీపీ నాయకులను ఎక్కడికక్కడ ఎంఆర్పిఎస్ తరఫున కానీ, మహానాడు తరఫున కానీ నిధులు తీయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మీరందరూ ప్రచారం చేసినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆలోచించండి మన దళిత సోదరులారా. ఇది ఒక మన దళిత ఆడబిడ్డ సుచిత్ర మీద జరిగిన దాడి
సాగనిచ్చినటువంటి దళితులను ఈ రోజు నువ్వు కించపరిచావు. మీ గెలుపుకు సాగనిచ్చినటువంటి మా దళితులనే నీకు రాజకీయ సమాధి కట్టబోతా ఉన్నాం రా విరూపాక్షి అని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాం.